హలో నేను శేషరావు. వరల్డ్లో ఎవరూ సాధించినటువంటి విజయాన్ని ఒక స్టార్టప్ కంపెనీ గెలాక్సీ ఐ అనేటువంటిది బెంగళూరులో సాధించింది. ఎలా అనంటే ఆప్టోసార్ అనేటువంటి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ తోటి ఇప్పటి వరకు శాటిలైట్ని ఎవ్వరూ వరల్డ్లో నిర్మించలే, శాటిలైట్ని తయారు చేయలేం. కానీ ఈ ఆప్టోసార్ అనేటువంటి టెక్నాలజీ తోటి దృష్టి అనేటువంటి శాటిలైట్ని తయారు చేసింది బెంగళూరుకు సంబంధించినటువంటి గెలాక్సీ ఐ అనేటువంటి స్టార్టప్ సంస్థ. ఈ శాటిలైట్ని కాలిఫోర్నియాలో, అమెరికాలో ఉన్నట్టు కాలిఫోర్నియాలో ఇస్రో ద్వారా పంపించింది. దాన్ని పంపించడం ద్వారా సక్సెస్ అయింది. మరి దీని యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటి? స్పేస్ ఎక్స్కి తలదన్నేలాగా ఇది కనిపిస్తుంది. మరి దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. భూ ఉపరితలం మీద 1.5 మీటర్స్ ఎత్తులో నుంచి మనం షూట్ చేస్తే భూమి ఎలా కనిపిస్తుందో అలాగా ఈ దృష్టి అనేటువంటి శాటిలైట్ ద్వారా పైనుంచి ఈ భూ ఉపరితలం మీద ఉండేటువంటి మొత్తం ఇమేజెస్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే పాకిస్తాన్ సరిహద్దులు లేదా చైనా సరిహద్దులు, మన భారతదేశం యొక్క సరిహద్దుల్లో ఏం జరుగుతుంది అనే దాని మీద 24/7 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాత్రి అనక పగలనక ఎప్పుడైనా సరే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ టెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి ఆస్ట్రోసార్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ దృష్టి అనేటువంటి శాటిలైటు ఇమేజెస్ని మనకి ఇస్తుంది. దీని ద్వారా సరిహద్దుల్లో ఉండేటువంటి కదలికల్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే వ్యవసాయంలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీని రెజల్యూషన్ వచ్చేసి 1.5 మీటర్లు రెజల్యూషన్తో స్పష్టమైన చిత్రాలని ఇస్తుంది. అంటే మీకు మన భూభాగంలో కానీ మన సరిహద్దుల్లో కానీ ఏం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా ఇవ్వగలదు. ఇక 2030 నాటికి మిషన్ దృష్టి అనేటువంటి కాన్సెప్ట్ తోటి, అంటే దృష్టి అనే శాటిలైట్ మిషన్ దృష్టి తోటి 10 ఉపగ్రహాలని సమూహంగా విస్తరించాలని చెప్పి గెలాక్సీ ఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు చేసినటువంటి ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. గెలాక్సీ ఐకి, ఆ టీంకి అభినందనలు చెప్పారు. ఈ దృష్టి అనేటువంటి శాటిలైట్ విజయవంతం కావడంతో భారతం యొక్క అంతరిక్ష ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయి, ఇది మైలురాయిగా నిలుస్తుంది. ఇప్పటివరకు లేదు, వరల్డ్లో లేనటువంటి టెక్నాలజీ తోటి దీన్ని ఉపయోగించారు. ఏంటి ఈ టెక్నాలజీ యొక్క ప్రాధాన్యత అంటే ఆప్టోసార్ సాంకేతికత కలిగినటువంటి తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఇది. ఇది ఎలక్ట్రో ఆప్టికల్ ఈఓ అంటారు, ఎలక్ట్రో ఆప్టికల్. అలాగే సింథటిక్ అపర్చర్ రాడార్, సింథటిక్ అపర్చర్ రాడార్ SAR అంటారు దీన్ని. ఈ సెన్సార్లను ఒకే ఆపరేషనల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి అనుసంధానం చేసి తయారు చేసినటువంటి శాటిలైట్ ఇది దృష్టి అనేది. దీని ద్వారా 2 వేర్వేరు రకాల డేటాను ఒకే చోట చేర్చి పగలు రాత్రి తేడా లేకుండా ఇమేజెస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఈ ఉపగ్రహ భూ పరిశీలన, ఉపగ్రహ రక్షణ, వ్యవసాయము, విపత్తులు, తర్వాత సముద్ర పర్యవేక్షణ, మౌలిక సదుపాయాలమైన ప్రణాళికలు ఇవన్నీ కూడా ఈ ఉపగ్రహం ద్వారా చేయొచ్చు. సో 29 రకాల ఇలాంటివన్నీ క్రియాశీలక భూ పరిశీలన ఉపగ్రహాలతో సహా భారత్ చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని పర్యవేక్షించడానికి ఈ దృష్టి అనేటువంటి శాటిలైట్ ఉపయోగపడుతుంది. దీని బరువు 190 కిలోలు ఉంటుంది. ఈ 190 కిలోలు ఉన్నటువంటి దృష్టి అనేటువంటి శాటిలైట్ని ఇస్రో ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ సహాయంతో పంపించింది. స్పేస్ ఎక్స్కి సంబంధించినటువంటి ఫాల్కన్ 9 అనేటువంటి రాకెట్ దీని సహాయంతో ప్రవేశపెట్టింది కక్షలోకి. ప్రస్తుతం అది విజయవంతం అయింది కాబట్టి రాబోయే రోజుల్లో పాక్ సరిహద్దుల్లో ఏం జరుగుతుందో ఇమీడియట్గా కనుక్కోవచ్చు. పాక్ పని పట్టదు.